శ్రీరామ అవతార రహస్యం. ఈ కథ కేవలం ఒక రాజు కథ కాదు. ఇది ధర్మం గెలిచిన ఘనమైన గాథ. ఇది ఒక భక్తుని ఆశయానికి శ్రీహరికి సమాధానంగా జన్మించిన అవతార కథాసిరి. సంఘటించేది త్రేతాయుగంలో. పాపం పెరిగింది, పుణ్యం పలకడం మానింది. రాక్షసులు భూమిని అలజడి చేశారు. భూమిదేవి తట్టుకోలేక గంభీరంగా రూపం ధరించి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది. భూమి, ప్రభో, రాక్షసులు ధర్మాన్ని నాశనం చేస్తున్నారు. యజ్ఞాలు అంతరించిపోతున్నాయి. మునులు భయంతో అడవుల్లో ఆశ్రయించరు. నాకు ఆదరణ కావాలి. బ్రహ్మదేవుడు ఆవేదనతో దేవతలందరినీ సమ్మేళనం చేశాడు. అంతా కలిసి శ్రీమహావిష్ణువుని ఆర్తిగా పిలిచారు. విష్ణుమూర్తి కాంతివంతంగా ప్రత్యక్షమయ్యాడు. శాంతంగా చెప్పారు, శ్రీహరి, ధర్మాన్ని నిలబెట్టే సమయంలో నేను పుడతాను. ఈసారి రాక్షసుల మేలికై నేను రఘువంశంలో జన్మిస్తాను. ఆయన నామము రాముడు. ఆయన చేతులు రాక్షస సంహారం చేస్తాయి. ఆయన పాదాలు భూమికి తిరిగి పవిత్రత నింపుతాయి. విష్ణువు శాపించిన రావణుడి రహస్యం. ఈ దుర్మార్గపు రావణుడు ఎవరో కాదు, తపస్సులో విఘాతం కలిగించినవాడు. బ్రహ్మనుంచి అమరత్వం పొందాడు కాని మనిషి చేతిలో మరణం అనే ఒక్క శాపాన్ని మానవజన్మ ద్వారా పొందాడు. ఇదే కారణంగా శ్రీహరి మనిషిగా, రఘువంశ రాజు పుత్రునిగా అవతరించాల్సి వచ్చింది. ఇంతలో అయోధ్యలో రాజు దశరథుడు దంపతులు ఉన్నా సంతానం లేరు. తపస్సు చేస్తూ సంతానం కోసం పుత్రకామేష్టి యాగాన్ని ఆరంభిస్తాడు. అయోధ్య మహాత్మ్యం మరియు దశరథుని తపస్సు. అంతా ప్రారంభమైంది అయోధ్య నగరంలో. పవిత్ర గంగా తీరంలో వెలసిన ధర్మనగరం. సత్యం, న్యాయం, పౌరుల శ్రేయస్సుతో పాలించబడిన రాజ్యం. అక్కడి రాజు మహారాజ దశరథుడు. ఇతడు చక్రవర్తి, ధర్మపరాయణుడు, సత్పురుషుడు. కానీ ఒక శోకం అతన్ని కలవరపరిచేది. దశరథుడు, నా రాజ్యంలో శాంతి ఉంది, ధర్మం ఉంది, కానీ నాకు వారసుడు లేడు. ఈ పాలనకు వారసుడు లేకుంటే నాపై అపకీర్తి చేర్చుకుంటాను. దశరథుని భార్యలు కౌసల్య, అందమైన, మాతృస్నేహంతో నిండిన రాణి. సుమిత్ర, నిశ్శబ్దంగా సేవలో మునిగిపోయిన మహత్తర స్త్రీ. కైకేయి, ధైర్యవంతురాలు, రాజనీతిని బాగా తెలిసినవారు. ఇవాళ ఏ ఒక్క రాణికి సంతానం లేదు. పుత్రకామేష్టి యాగం ప్రారంభం. అనేక ఆచారాలనందు దశరథుడు పుత్రకామేష్టి యాగానికి సిద్ధమయ్యాడు. శృంగి ముని ఆధ్వర్యంగా యాగం నిర్వహించబడింది. యాగానంతరం అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఒక పాయసం కలశం, విష్ణు అంశం కలిగిన అద్భుత ప్రసాదం. అగ్నిదేవుడు, ఈ పాయసం మీ భార్యలకు సమంగా ఇచ్చిపెడితే శ్రేష్ఠమైన సంతానమును మీరు పొందగలరు. దశరథుడు ఆ పాయసం ఈ విధంగా పంచాడు. కౌసల్యకు ప్రధాన భాగం, సుమిత్రకు 2 భాగాల మధ్య ఒక భాగం, కైకేయికి ఒక భాగం. క్రమంగా నవరాత్రులు గడుస్తాయి. ఆ పుణ్య ఘడియ వసంత ఋతువు. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం. కర్కట లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. ఆయన రూపం చంద్రమాలిక. ఆయన కాంతి నీలమేఘ సమానం. ఆయన కన్నుల వంచనలో తల్లిదండ్రులే మునిగిపోయారు. ఆయన తరువాత జన్మించినవారు భరతుడు, కైకేయి కుమారుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సుమిత్రదేవికి ద్వితీయ పుత్రులు. అందరికీ ఆదిత్య తేజస్సు, బ్రహ్మ జ్ఞానం, పార్థివ శౌర్యం. అయోధ్య మహోత్సవంలో మునిగిపోయింది. దశరథుడు ఆనందంతో నిండి తన రాజ్యాన్ని వేడుకలతో నింపాడు. చిన్నారి రాముడు బంగారు పాదాలు పెట్టి తొలిసారి నడిచిన ప్రతిసారి ప్రకృతి ఆప్యాయతగా స్పందించింది. శ్రీరాముడి బాల్యాన్ని వర్ణించడమంటే పరమానందాన్ని అనుభవించడమే. అతడి చిరునవ్వు, అతని మాటలు, అతడి చూపు ఆ అయోధ్య ప్రజల మనస్సును రంజింపచేసింది. శ్రీరాముని బాల్యం ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రతిబింబం. రాముడు చిన్ననాటి నుండే నిశ్శబ్దంగా, అహింసతో, సత్యపరుడు, తల్లి కోరికలకే పరిమితి పెట్టినవాడు. ఆయన చిన్ని వయస్సులోనే ధర్మం, వినయం, ఆదర్శవంతమైన ప్రవర్తనతో అన్నివైపులా ప్రజలను ఆకట్టుకున్నాడు. సోదరుల మధ్య బంధం. లక్ష్మణుడు రాముని నీడగా ఉండేవాడు. అతడి కన్నులు శ్రీరాముని వదలలేవు. ఒక చిన్నపిల్లలోనే భక్తి ఎలా ఉంటుందో లక్ష్మణుడిని చూస్తే అర్థం అవుతుంది. భరతుడు ప్రేమతో కూడిన నిరాహంకారి. కైకేయి కుమారుడు అయిన అన్నలతో తానొకటే అన్న భావన కలిగినవాడు. శత్రుఘ్నుడు సోదర ప్రేమకు సజీవ సాక్ష్యం. భరతుడిని వీడకుండా ఉండేవాడు.
పిల్లలందరూ కలిసి ఆడిన ఆటలు, గురుకులంలో నేర్చుకున్న సంస్కారం, జన్మతః ఉన్న మేధస్సు అయోధ్యను సంతోషంలో ముంచెత్తింది. విద్యాభ్యాసం ప్రారంభం. వశిష్ఠాశ్రమంలో గురుకుల విద్య. రాజకుమారుల విద్యను బ్రహ్మర్షి వశిష్ఠుడు స్వయంగా నేర్పారు. వారు విద్యలో నేర్చుకున్నారు ధర్మశాస్త్రాలు, ధనుర్వేదం, అస్త్రశాస్త్రాలు, సంగీతం, వ్యాకరణం, వేదాలు, ఉపనిషత్తులు, నిత్య విధులు, నైతిక విలువలు. రాముడు గురువులకు మూర్ఛితమైన భక్తుడు. లక్ష్మణుడు ధనుర్వేదంలో నిపుణుడు. భరతుడు రాజనీతిలో అద్భుత ప్రతిభావంతుడు. శత్రుఘ్నుడు సాంఘిక ధర్మాలలో విశేషంగా రాణించేవాడు. గురుకుల జీవితంలోని కొన్ని ఘట్టాలు. పిల్లలంతా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు, చెరువుల దగ్గర స్నానం చేసి వనమూలికలు తెచ్చేవారు. గురుకులంలో శ్రద్ధగా చదువుతూ గురువులను సేవించేవారు. ఒక సందర్భంలో రాముడు అడవి ప్రాంతంలో గురుకులానికి తినుబండారాలు తెచ్చి అందరికీ పంచాడు. అతని దయ గర్వాన్ని మించి ఉంటుంది. అసుర సంహారానికి ఆహ్వానం. విశ్వామిత్ర ఋషి ప్రవేశం. ఒకరోజు గురుకులంలోకి ఘనమైన శబ్దంతో ఒక మహర్షి ప్రవేశించారు. విశ్వామిత్ర మహర్షి. ఆయనను చూసి వశిష్ఠుడు మర్యాదగా నమస్కరించి అడిగాడు. వశిష్ఠుడు: ఓ మహర్షి, మా ఆశ్రమంలోకి స్వాగతం. ఏ కారణం చేత వచ్చితిరా? విశ్వామిత్రుడు: దశరథుని పుత్రులు రామ, లక్ష్మణులను నా యజ్ఞాన్ని రక్షించుటకు ఇవ్వండి. సుబాహు, తాటక వంటి రాక్షసులు మా తపస్సుని భంగం చేస్తున్నారు. దశరథుని సంఘర్షం. దశరథుడు ఇలా చెప్పాడు: ఓ మహర్షి, రాముడు ఇంకా బాలుడు. అతడు యుద్ధానికి సిద్ధంగా లేడు. దయచేసి నా సైన్యంను పంపిస్తాను. విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు: రాముడు ఈ భూమిపై జన్మించినది యథార్థ ధర్మాన్ని స్థాపించడానికి. నీ కుమారుడు శక్తివంతుడు. అతడే రక్షించగలడు. వశిష్ఠుడు దశరథుని ఒప్పించాడు. చివరికి రాజు అంగీకరించాడు. రామ, లక్ష్మణులు విశ్వామిత్రుడితో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అరణ్య ప్రయాణం మరియు రామలక్ష్మణుల మనోబలాన్ని పరీక్షించిన విశ్వామిత్రుడు. వీరు అడవిలోకి నడుస్తున్నారు. విశ్వామిత్రుడు రాముని ధర్మం, సహనం, సమర్పణతను పరీక్షిస్తున్నాడు. ఈ ప్రయాణంలో ఆయన రాముడికి కొన్ని దివ్యాస్త్రాలు నేర్పించారు. బ్రహ్మాస్త్రం, అగ్నిశ్రవణం, వాయవ్యాస్త్రం, గాంధర్వాస్త్రం. ఇలా రాముడు కేవలం రాజపుత్రుడే కాక ఒక మహాస్త్రవేత్తగా మారాడు. తాటక రాక్షసి సంహారం. అడవిలో తాటక అనే శక్తివంతమైన రాక్షసి భయంతో ప్రజలు వణికిపోతున్నారు. విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు: ఈ భూభాగాన్ని శుద్ధి చేయడం నీ ధర్మం రామా. తాటకను సంహరించు. రాముడు మొదట వెనుకాడాడు. ఒక స్త్రీపై అస్త్రాన్ని వాడటం న్యాయం కాదు. కాని గురువు ధర్మం వివరించడంతో ఒక అగ్నిజ్వాల వలె తాటక రాక్షసికి వ్యతిరేకంగా ధనుర్వేదం ప్రయోగించాడు. తాటక సంహారం. అడవికి మళ్లీ శాంతి లభించింది. సిద్ధాశ్రమం యాత్ర. తాటక సంహారం తరువాత వారు సిద్ధాశ్రమంకి చేరారు. అక్కడ విశ్వామిత్ర మహర్షి యజ్ఞాన్ని ప్రారంభించారు. సుబాహు, మరీచ రాక్షసులు యజ్ఞాన్ని భంగం చేసే ప్రయత్నం చేశారు. రాముడు సుబాహుని బాణంతో సంహరించాడు. మరీచుడు రాముని శక్తివంతమైన మంత్రబలంతో 100 యోజనల దూరం ఎగిరిపోయాడు. యజ్ఞం విజయవంతమైంది. దేవతలు ఆకాశం నుండి పుష్పవర్షం కురిపించారు. విశ్వామిత్రుడి ప్రశంస. విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు: రామా, నీవు నన్ను కాదు, ఈ ప్రపంచాన్ని రక్షించావు. నీ ధర్మబలానికి ఈ ప్రపంచం రుణపడి ఉంటుంది. మిథిలాపురానికి ప్రయాణం. విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు: రామా, మిథిలా నగరానికి నన్ను అనుసరించండి. అక్కడ రాజా జనకుడు ఒక మహా స్వయంవరం నిర్వహిస్తున్నాడు. రామ, లక్ష్మణులు మిథిలా వైపు ప్రయాణం ప్రారంభించారు. మార్గమధ్యంలో ఒక పవిత్రమైన శిల దగ్గర ఆగారు. ఆ శిల మీద అడుగుపెట్టగానే అది ఒక స్త్రీగా మారింది. అహల్యా శాప విమోచనం. విశ్వామిత్రుడు రాముడికి కథ చెప్పారు. ఇది అహల్యాదేవి. ఆమెను గౌతమ మహర్షి శపించి శిలగా మార్చాడు. నీ స్పర్శతో ఆమెకు మోక్షం కలుగుతుంది. రాముడు పాదస్పర్శ చేస్తాడు. అహల్యాదేవి శరీరం తిరిగి వచ్చి రాముని ప్రణమిస్తూ మోక్షాన్ని పొందుతుంది. రాముడు, లక్ష్మణుడు మిథిలా నగరంలోకి ప్రవేశిస్తారు. జనులు ఆనందోత్సాహంతో స్వాగతం పలుకుతారు. జనక మహారాజు విశ్వామిత్రుడికి ఘనసన్మానం చేస్తారు. జనకుడు ఇలా చెప్పాడు: నా కుమార్తె సీత స్వయంవరానికి ఉద్దేశించి ఒక పరీక్ష ఉంది. ఎవరైనా శివధనుస్సును ఎత్తి సంధించగలరంటే వారే ఆమెను పెళ్లి చేసుకునే అర్హులు. శివధనుస్సు
విరాట పరీక్ష. ఆ ధనుస్సును చూసిన అతి పెద్దవారు కూడా వెనక్కి తటస్థారు. రాక్షసులు, రాజులు, వీరులు కూడా విఫలమయ్యారు. విశ్వామిత్రుడు రాముడిని ప్రోత్సహించాడు. ఇది నీకు సాధ్యం రామా. ఇది కేవలం శరీర బలం కాదు, ధర్మబలం కావాలి. రాముడు ధనుస్సును పట్టుకున్నాడు. ఒక మృదు ముస్కానంతో, బలంగా కాకుండా ధ్యానంగా లేవదీశాడు. ధనుస్సు 2 ముక్కలు అయింది. దిక్కులన్నీ నినాదాలతో మారుమోగాయి. జనకుడు ఆనందంతో కళ్ళు నించుకున్నాడు. ఈ యోగ్యం సీతకు అదృష్టం. రాముడే ఆమెకు వరుడు. సీతాదేవి రాముని సమక్షంలో బాష్పభరిత కళ్లతో పుష్పహారాన్ని వేసింది. మిథిలా నగరం ఉత్సవంలో మునిగిపోయింది. పెళ్లికి ముందు ఆహ్వానం. జనకుడు అయోధ్యకి దూతను పంపాడు. మీ కుమారుడు మా రాజ్య గౌరవాన్ని పెంచాడు. ఆయనను మా కుమార్తెకు వరుడిగా కోరుతున్నాను. దశరథ మహారాజు మిథిలా చేరిక. అయోధ్య నుండి దశరథ మహారాజు తన పుత్రుల వివాహానికి సంబరంగా బయలుదేరి మిథిలా చేరుకుంటారు. తనతో పాటు కౌసల్య, సుమిత్ర, కైకేయి, 3 మాతృమూర్తులు, శత్రుఘ్నుడు, భారతుడు కూడా వచ్చారు. జనకుడు వారికి ఘనంగా స్వాగతం పలుకుతాడు. 2 రాజ్యాల మధ్య అనుబంధం పటిష్టమవుతుంది. చతుర్వివాహ మహోత్సవం. 4 అన్నదమ్ములు, 4 సోదరీమణులతో, శ్రీరాముడు, సీతాదేవితో, లక్ష్మణుడు, ఊర్మిళతో, భరతుడు, మాండవితో, శత్రుఘ్నుడు, శృతకీర్తితో. ఈ 4 వివాహాలు ఒకే వేళలో, ఒకే మండపంలో జరిగాయి. వేద ఘోష, మంగళ వాయిద్యాలతో దివ్య దృశ్యంగా ఉత్సవాలు సాగాయి. సీత కళ్యాణ మహోత్సవ వివరాలు. వేద పండితులు మంగళాష్టకాలు పఠించగా, రాముడు సీత పరిచర్యలు తీసుకున్నారు. శుభముహూర్తంలో రాముడు మాంగల్యం కట్టాడు. సీత భర్త సేవలో జీవించడానికి సంకల్పం చేస్తుంది. శుభమస్తు శుభమస్తు అని జనులు గర్జించారు. దివ్య జ్యోతి. వివాహ సమయంలో దేవతలు, గంధర్వులు, సిద్ధులు ఆకాశమునుంచి పుష్పవర్షం చేశారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి ఈ శరీరధారణలతో భూలోకపు పునఃకలయిక జరిగినట్లయింది. వీళ్లంతా అయోధ్యకు తిరుగు ప్రయాణం. వివాహానంతరం జనకుడు కన్నీటి కళ్లతో సీతను రాముని చేతిలో పెడతాడు. అన్నదమ్ములు తమ తమ భార్యలతో కలసి అయోధ్యవైపు తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. అయోధ్యలో ఆనందోత్సవ వాతావరణం. అన్నదమ్ముల వివాహానంతరం అయోధ్యలో మహా ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రజలు ఆనందంతో ఊగిపోతున్నారు. రాజ్యంలో ప్రతి మూలా వెలుగులతో నిండిపోయింది. దశరథ మహారాజు తన వారసుడిగా శ్రీరాముని రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయిస్తాడు. అన్ని ఏర్పాట్లు మొదలవుతాయి. రాజప్రాసాదాల్లో శుభవార్త వ్యాపిస్తుంది. రేపటి నుండి అయోధ్యకు రాముడు రాజా. మంథర దుష్ప్రేరణకు ఆరంభం. కైకేయి సేవలో ఉన్న మంథర అనే ధూర్మతి ఈ శుభవార్త విని అసూయతో తడిసి ముద్దవుతుంది. మంథర ఇలా చెప్తుంది, ఓ రాణి, నీవు మూర్ఖురాలివే. నీవు రాజమాత అవ్వాల్సిన సమయం వచ్చేసింది. కాని రాముడిని రాజుగా చేస్తే నీ కొడుకు భారతుని భవిష్యత్తే శూన్యం. ఈ మాటలతో మంథర చాప కింద నీరులా కైకేయి మనస్సును విషపూరితం చేస్తుంది. కైకేయి తాను దశరథునితో పూర్వం పొందిన 2 వరాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. 1. భరతుడే రాజుగా కావాలి. 2. రాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్ళాలి. దశరథుడు విన్న వెంటనే గుండెపోటుతో కూలిపోతాడు. కాని కైకేయి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. శ్రీరాముని స్పందన, ఆధ్యాత్మిక నిశ్శబ్దం. రాముడు విన్న వెంటనే తన తండ్రి మాట, సత్య నిశ్చయానికి కట్టుబడి వనవాసాన్ని స్వీకరిస్తాడు. శ్రీరాముడు ఇలా చెప్తాడు, నాన్న మాటే నా ఆదేశం, కైకేయి మాటే ధర్మం. నేను వెంటనే వనవాసానికి వెళతాను. సీత మరియు లక్ష్మణుని పట్టుదల. సీతారామునితో వనవాసానికి పోతానని దృఢంగా చెబుతుంది. లక్ష్మణుడు కూడా అన్నకు సేవ చేయాలని తపించుకుంటాడు. అరణ్య జీవితం కూడా నీవున్న చోట స్వర్గమే అని సీత గంభీరంగా అంటుంది. వనవాసం ప్రారంభం. అశ్రునయనాల వీడ్కోలు. అయోధ్య ప్రజలు రాముని వెంబడి వెళతారు. ప్రజలందరూ శోకసంద్రంలో మునిగిపోతారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు 3 అడవుల వైపు నడుస్తున్నారు. లక్షల మంది అయోధ్య ప్రజలు వెనుక వస్తున్నారు. నీలి మేఘాలా దుఃఖితంగా. రాముడు వారిని ఓదారుస్తాడు. నా ధర్మాన్ని నిర్వర్తించేందుకు మీరు తోడుగా ఉండకండి. దయచేసి తిరిగి వెళ్ళండి. ఆయన మాటలతో ప్రజలు కన్నీటి పర్యవసానంలో తిరిగి వెళతారు. శృంగవేరపురం. గుహుడి సంభాషణ. గంగానది ఒడ్డున ఉన్న గ్రామం శృంగవేరపురం.
అక్కడ రాముడు గుహుడు అనే వనవాసి రాజును కలుస్తాడు. గుహుడు ఆనందంతో, ప్రభూ, మీకోసం నా గుండె, నా వనం, నా జీవితమంతా అంకితం. గుహుడు నిస్వార్థంగా సేవ చేస్తాడు. రాముడు తినే పదార్థాలు తయారుచేస్తాడు. ఆయన పాదాలను శుభ్రపరచేందుకు ప్రయత్నిస్తాడు. రాముడు గుహుని గౌరవించి తనకు సమానంగా చూస్తాడు. రామా, నీలాంటి సత్యధర్మపరుడు రాజ్యానికి వదిలిపెట్టడం దేశానికి శాపం. రాత్రి గుహుడి వద్ద గడిపిన తర్వాత రాముడు గంగా నదిని దాటాలనుకుంటాడు. గుహుడు తన వ్యక్తిగత నావను తెచ్చి త్రిమూర్తులను నది దాటి పంపేందుకు సిద్ధమవుతాడు. రాముడు, సీత, లక్ష్మణుడు నావలో కూర్చొని గుహునికి వీడ్కోలు చెబుతారు. రాముడు ఇలా చెప్తాడు, నా స్నేహితుడా, నీ ప్రాణపూరిత సేవలు ఎన్నటికీ మర్చిపోలేను. మళ్ళీ కలుద్దాం. గుహుడు కంటతడి పట్టలేక నావ వెనకాలకి చూస్తూ నిలుస్తాడు. అరణ్యప్రవేశం, వనవాసం మొదటి అడుగులు. గంగా దాటి మూడుగురూ ఒక జింకచర్మం మీద నిద్రించుకుంటారు. అటుగా అడవిలో జీవితం మొదలవుతుంది. రాముడు సీతకు అడవిలో నడిచే మార్గాలు, జంతువుల స్వభావం, వృక్షాల వర్ణనలు చెబుతాడు. రాత్రి నక్షత్రాలను చూస్తూ సీత, రాముడు ధర్మానికి అంకితంగా ఉన్న జీవితం గురించి చర్చిస్తారు. కేకయ దేశం నుండి భరతుడు అయోధ్యకు చేరుకుంటాడు. వాటికలో మౌనం, రాజప్రాసాదంలో శోకసంద్రం. అన్నెవరూ కనిపించరు. భరతుడు గొంతు కంపించిస్తూ, ఏమైంది ఇది? నాన్నగారు ఎక్కడా? అన్నయ్య రాముడు ఎందుకు లేడు? అప్పుడే మంత్రులు మరియు వశిష్ఠులు భరతుడికి చెబుతారు, మహారాజు మరణించారు. రాముడిని వనవాసానికి పంపించింది నీ తల్లి కైకేయి. భరతుడు షాక్లో పడతాడు. కైకేయితో ఘర్షణ. భరతుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ప్రశ్నిస్తాడు, అమ్మా, నీకోసం నేనేం అడగలేదు. నన్ను ఏ విధంగా పాపిగా మార్చావు? కైకేయి ఏమాత్రం అనుబంధం లేకుండా చెబుతుంది, నీ భవిష్యత్తు కోసం చేశాను. భరతుడు సంతాపంతో తన తల్లి దగ్గర నుండి వెళతాడు. భరతుడి ధర్మ సంకల్పం. భరతుడు తన తల్లి మాటల్ని తిరస్కరిస్తాడు. రాముడు నా అన్న, ఇతడే రాజు, నేను కాదు. ఆయన వెంట ఆప్తులందరినీ తీసుకుని అరణ్యంలోకి వెళతాడు. శత్రుఘ్నుడు, వశిష్ఠుడు, మంత్రులు, రాణులు అందరూ రాముని వెతుకుతారు. చిత్రకూటం అరణ్యంలో రామసమ్మేళనం. చిత్రకూటంలో రాముడు సీతతో అడవిని అన్వేషిస్తూ జీవిస్తున్నాడు. అప్పుడు ధూళి లేపుతూ పెద్ద బృందం వచ్చేస్తుంది. అందులో భరతుడిని చూసి రాముడు ఆశ్చర్యంతో చూస్తాడు. వారిద్దరూ ఒక్కరికొకరు అలింగనం చేసుకుంటారు. కన్నీటి దృశ్యం. భరతుడు అభ్యర్థన. భరతుడు ఇలా చెప్తాడు, అన్నయ్యా, రాజ్యం నీదే. నేను నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను. రాముడు అభ్యంతరం చెబుతాడు, నాన్నగారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాకు 14 ఏళ్లు వనవాసం. ఇది నా ధర్మం. వశిష్ఠుడు, కౌసల్య, సుమిత్ర, రాణులందరూ వేడుకుంటారు. రాముడు విధిని పాటిస్తానంటాడు. రామపదుకలు పట్టాభిషేకం. అప్పుడు భరతుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. నువ్వు లేని రాజ్యం నాకు అవసరం లేదు. నీ పాదపద్మాలే నా రాజగది మీద ఉండాలి. భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వెళతాడు. అయోధ్యకు చేరుకొని వాటిని సింహాసనంపై ఉంచి ఇలా ప్రతిజ్ఞ చేస్తాడు, ఈ పాదుకలే రాజులు. నేను కేవలం సేవకుడిని. నువ్వు తిరిగివచ్చే వరకు నేనిలా ఉంటాను. భరతుడు నందిగ్రామానికి వెళ్లిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణులు చిత్రకూటం అరణ్యాన్ని విడిచి ముందుకు సాగుతారు. వారు అడవుల ద్వారా పర్వతాల మీదుగా ప్రయాణిస్తారు. అనేక మహర్షుల ఆశ్రమాలను సందర్శిస్తారు. మహర్షులు మరియు వారి శాంతియుత ఆశ్రమాలు. 1. అత్రి మహర్షి మరియు అనసూయమ్మ ఆశ్రమం. అనసూయ అమ్మ సీతకు దివ్య వస్త్రాలు, ఆభరణాలు అందిస్తారు. ఆమె ధర్మచర్య గురించి సీతకు మార్గదర్శనం చేస్తుంది. 2. శరభంగ మహర్షి. రాముడికి తపస్సు గురించి ఉపదేశం. దేవతలు రాముడిని స్తుతిస్తారు. 3. సుతీక్ష్ణ మహర్షి. రాముని ధర్మపరాయణతకు ముగ్ధుడు. రాముడికి మరిన్ని ఆశ్రమాలు దర్శించమని సూచనలు. ఈ ప్రయాణంలో రాముడు ధర్మాన్ని, సహనాన్ని, జితేంద్రియతను ప్రదర్శిస్తాడు. తాటక వధ కథనం. ఇప్పటికే జరిగిన తాటక వధకు స్వల్పంగా వెనక్కి వెళదాం. తాటక ఒక రాక్షసి. ఋషుల తపస్సును భంగపరచుతూ అడవిని పీడిస్తూ ఉంటుంది. విశ్వామిత్ర మహర్షి రాముడిని వెంటబెట్టుకుని ఆమెను సంహరిస్తాడు. ఇది వనవాసానికి పూర్వం అయినప్పటికీ ఈ భాగంలో తాటక వధ విషయాన్ని మరలా అందిస్తాం, ఎందుకంటే ఇది రాముని ధర్మయుద్ధ స్వభావానికి మూలం. రాముడు మొదట తాటకను హత్య చేయడానికి సంకోచిస్తాడు. ఎందుకంటే ఆమె స్త్రీ.
అయితే విశ్వామిత్రుడు చెప్పిన మాటలు అధర్మాన్ని అంతం చేయడం ధర్మమే. రాముడు ధైర్యంగా తాటకను సంహరిస్తాడు. ధర్మానికి పెద్ద విజయం. ఇది రాముని తొలి ధర్మయుద్ధం. తద్వారా ఇతడి పాత్ర మరింత లోతుగా పరిచయమవుతుంది. ఆగ్నేయ దిశగా ప్రయాణం, పంచవటి శోధన. వారు నదులు, అరణ్యాలు దాటి దక్షిణ దిశగా ప్రయాణిస్తారు. పచ్చటి అడవులు, మహర్షుల సందర్శనలు, సీతకు, లక్ష్మణునికి కొత్త అనుభవాలు. పరిసరాల్లో ఉండే రాక్షసుల ఉనికి మొదటిసారి స్పష్టమవుతుంది. పంచవటి జీవితం. పంచవటి ప్రాంతంలో రాముడు ఒక శ్రేష్ఠమైన ఆశ్రమాన్ని నిర్మిస్తాడు. సీత సౌకుమార్యంగా అడవిలో జీవనం సాగిస్తూ అడవిదేవతలకు పూజలు చేస్తుంది. లక్ష్మణుడు నిరంతరం సేవలో నిమగ్నమవుతాడు. ఋషులు పిలిచి వనంలో ఉన్న రాక్షసుల విషయాలు చెబుతారు. రాముడు వారి రక్షణకి ప్రమాణం చేస్తాడు. శూర్పణఖ ప్రవేశం. ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసి అడవిలో సంచరిస్తూ రాముని ఆశ్రమానికి వస్తుంది. అతడి రూపాన్ని చూసి ఆమె మనస్సు చిలికిపోతుంది. శూర్పణఖ అంతరంగ స్వరంలో, ఇవ్వినంత అందమైన పురుషుడు నేనెప్పుడూ చూడలేదు. ఇతడు నా భర్త కావాలి. ఆమె రాముని దగ్గరకు వచ్చి ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఓ రామా, నీవు ఓ మహావీరుడవు. నీకు సరైన భాగస్వామిని కావలసింది నేనే. నన్ను పెళ్లి చేసుకో. రాముని ప్రతిస్పందన. రాముడు నవ్వుతూ శాంతంగా మాట్లాడుతూ, నన్ను పెళ్లి చేసుకున్న సీతదేవి అంగీకారంతో నేను ఒక్కగానొక్క భార్యవ్రతుడు. కాని నా తమ్ముడు లక్ష్మణుడు ఏకాకిగా ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళు. అంతే. శూర్పణఖ అక్కడ నుండి లక్ష్మణుని దగ్గరకు వెళుతుంది. లక్ష్మణుని ధ్వంసాత్మక ప్రతిస్పందన. శూర్పణఖ, ఓ వీరా, నన్ను పెళ్లి చేసుకో. మనం ఇద్దరం ఈ అడవిలో రాజులమవుదాం. లక్ష్మణుడు ఉపహాసంగా, నాకు పెళ్లి అంటే ఇష్టం లేదు. అక్కగారు ఉన్నారు కదా, వాళ్లతో మాట్లాడి చూడు. ఈ మాటలు విని శూర్పణఖ కోపంతో గర్జిస్తుంది. సీతను చంపాలని యత్నిస్తుంది. కుడిచూపుడు వేలు అప్పుడే రాముడి ఆజ్ఞతో లక్ష్మణుడు ఖడ్గం చేతపట్టి శూర్పణఖ ముక్కును, చెవులను కోసి పరాభవం చేస్తాడు. శూర్పణఖ తన పరాభవాన్ని తమ్ముడు ఖర వద్దకి వెళ్లి చెబుతుంది. ఒక సైన్యం తోలించి ఖర, దూషణ రామునిమీద దాడికి సిద్ధమవుతారు. 14,000 రాక్షసులు. ఖరదూషణ లీడర్షిప్లో అరణ్యకాండలో అత్యంత ఘోర యుద్ధం మొదలవుతుంది. లక్ష్మణుడు సీతను రక్షించేందుకు దూరంగా తీసుకెళ్తాడు. రాముడు ఒంటరిగా యుద్ధరంగంలో అడుగుపెట్టి ధైర్యంగా పోరాడతాడు. ఒకరి తర్వాత మరొకరిని సంహరిస్తూ రాముడు సాగుతాడు. ఖరుడిని బాణంతో సంహరిస్తాడు. దూషణుడి ఖడ్గాన్ని చెరిపి బాణాలతో మట్టుపెడతాడు. యుద్ధం తర్వాత అడవి మళ్లీ ప్రశాంతమవుతుంది. ఈ యుద్ధంతో రాముని శౌర్యం, ధర్మం, పరాక్రమం సాక్షాత్కారమవుతుంది. శూర్పణఖ, ఖరదూషణ మరణం వార్త రావణుడికి తెలియజేస్తుంది. ఆయనకు ఘోర రాక్షస బలహీనతగా కనిపిస్తుంది. ఇది రాముడి శక్తికి తొలి పరిచయం. రావణుడు గర్జనతో, ఈ రాముడిని నేనెంతటి దెబ్బతో తుడిచిపెడతానో చూడండి. నా బహునీతి సహోదరి శూర్పణఖకి అవమానం చేసింది. దీనికి ప్రతీకారం తీసుకుంటాను. శూర్పణఖ తన అవమానం చెప్పిన వెంటనే రావణుడు తన మామగారు మారీచుని పిలిపిస్తాడు. మారీచుడు యోగబలంతో తపస్సులో ఉండగా రావణుడు అతనికి ఒక కార్యం అప్పగించాలనే సంకల్పంతో వెళ్తాడు. రావణుడు, ఓ మారీచా, నీవు ఒక మాయా జింక మారి రాముని ఆశ్రమం వద్ద సంచరించు. సీతదేవి జింకని చూసి ఆశపడుతుంది. రాముడు దాన్ని తెచ్చేందుకు వెళ్తాడు. అప్పుడు నేను ఆమెను అపహరిస్తాను. మారీచుడు మొదట్లో సంకోచించి రావణుడిని నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తాడు. అతను రావణుడికి రాముడి శక్తిని మరియు దానిలో ఉన్న ప్రమాదాన్ని గుర్తుచేస్తాడు. కాని చివరికి అతను రాముడిని ఎదుర్కోవడం కంటే రావణుడికే ఎక్కువ భయపడుతున్నందున అయిష్టంగానే సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. అరుణోదయం సమయంలో సీత ఆ ఆశ్రమ పరిసరాల్లో స్వర్ణవర్ణపు జింకని చూసి ఆశ్చర్యపోతుంది. అది తేజస్సుతో మెరిసిపోతూ సుందరంగా పరిగెడుతుంది. సీత, ఓ రామా, ఇది ఎంత అందంగా ఉంది. దీన్ని తీసుకురా. దీనితో ఆడుకోవాలని ఉంది. లక్ష్మణుడు ఆలోచించి, వదినా, ఇది మామూలు మృగం కాదు. ఇది మాయా కావచ్చు. సీత, ఒక్కసారి తీసుకురా అని అడిగాను కదా. ఇది నా కోరిక. రాముడు తన ధనుస్సును తీసుకుని మృగాన్ని వెంటాడతాడు. సీతకు ఆరాధనతో హామీ ఇస్తాడు. నేను త్వరగా తిరిగి వస్తాను. ఘనమైన పోరాటం తర్వాత రాముడు బాణంతో మారీచుని వధిస్తాడు. మారీచుడు చనిపోతూ, ఓ లక్ష్మణ, ఓ రామా అంటూ అరిచిపోతాడు. లక్ష్మణుడు ఆశ్రమంలో, ఇది రాముడి గొంతు కాదు,
ఇది మాయా ధ్వని కావచ్చు. సీతా, నీవు తక్షణమే వెళ్ళు. నాకు నా ప్రాణం కన్నా అన్నయ్య ప్రాణాలు ప్రథమం. లక్ష్మణుడు బలవంతంగా వెళ్ళిపోతాడు. అది రావణుడికి అవకాశం. వెళ్లే ముందు ఒక లక్ష్మణరేఖని గీసి ఆ రేఖ దాటవద్దు అని చెప్తాడు. వెంటనే రావణుడు సాధువేశంతో ఆశ్రమానికి వచ్చి భిక్ష అడుగుతాడు. సీతా, ఓ మునీశ్వరా, భోజనాన్ని తీసుకోండి. రావణుడు ఆ గీత దాటే భిక్ష వేయమంటాడు. కాని మొదట్లో సీత నిరాకరించింది. తరువాత ఆ గీత దాటి బయటకు వస్తుంది. రావణుడు వెంటనే తన అసలు రూపం ప్రదర్శించి భయపెడుతూ తన వాహనం పుష్పక విమానంలోకి ఆమెను లాగేస్తాడు. సీత అరిచి, ఓ రామా, ఓ లక్ష్మణా, రక్షించండి! ఒక దశలో జటాయువు రావణుడి వాహనాన్ని అడ్డగించి పోరాడతాడు. కాని రావణుడు అతని రెక్కలు కోసి గాయపరుస్తాడు. రావణుడు సీతను లంకకు తీసుకెళ్లి అశోకవనంలో బంధించి ఉంచుతాడు. అతడిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెడుతాడు. కాని సీత తలుపడం లేదు. సీతా, నీవు నా భర్తను మోసం చేసి నన్ను తీసుకెళ్లావు. నీకు ఈ పాపానికి ఫలితం తప్పదు. రాముడు ఆశ్రమానికి చేరుకున్నాక ప్రశాంతత ఉధృతమైన బాధగా మారుతుంది. రాముడు ఆక్రందిస్తూ, ఓ సీతా, ఎక్కడివి నీవు? నిన్ను ఎవరు అపహరించారు? లక్ష్మణుడు వచ్చి సీత కనపడకపోవడాన్ని చూస్తూ బాగా విచారిస్తాడు. అతడు అంతా జరిగిన విషయాన్ని చెప్పి ఇద్దరూ సీత వెతికే పయనంలో బయలుదేరతారు. వారు అడవిలో వెతికే క్రమంలో ఓ మహాపక్షి రక్తపు తడిగా నేలపై పడి ఉంది. అతను ఇంకెవరో కాదు, జటాయువు. పక్షిరాజులు అరుణుని కుమారుడు జటాయువు చివరి శ్వాసలో, రామా, రావణుడే నీ సీతను తీసుకెళ్లాడు. నీవు లేని సమయంలో పుష్పక విమానంలో ఆమెను తీసుకెళ్లిపోతుండగా నేను అడ్డుకున్నాను. కాని అతడు నా రెక్కలు కోశాడు. ఈ మాటలు వినగానే రాముడు జటాయువు ఎదుట మోకాళ్లపై కూర్చుని కన్నీళ్లు విడుచాడు. ఓ జటాయు, నీ బలిదానం అమరమైనది. నీకు నా పూర్ణ శ్రద్ధాంజలి. రాముడు స్వయంగా జటాయువు అంత్యక్రియలు చేస్తాడు. ఈ ఘట్టం భక్తులకు శ్రద్ధ మహిమగా పేర్కొనబడుతుంది. తరువాతగా వారు శబరిది అయిన మాతంగాశ్రమానికి చేరుకుంటారు. శబరి ఓ వృద్ధ భక్తురాలు. ఆమె రాముని కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ఫలాలు కాయించి వేచి చూస్తుంది. శబరి, రామా, నా జన్మ ధన్యమయింది. నీ దర్శనం నాకు మోక్షాన్ని అందించింది. ఆమె ఫలాలు తన చేతులతో రుచిచూసి వాటిని రాముడికి సమర్పిస్తుంది. ఈ ఘట్టం భక్తి యొక్క గాఢతను చూపిస్తుంది. శబరి మార్గదర్శనంతో వారు కిష్కింధకు బయలుదేరతారు. అక్కడ వారికి ఓ మధురమైన పరిచయం ఎదురవుతుంది. వారు పర్వత శ్రేణుల వద్ద అంజనాద్రి ప్రాంతానికి చేరుతారు. అక్కడ రాముడు లక్ష్మణులను చూసిన వెంటనే ఓ వానరుడు వచ్చి పలుకుతాడు. హనుమంతుడు బ్రాహ్మణ రూపంలో, మీరు ఎవరు? ఈ అడవుల్లో ఏమి చేస్తూ ఉన్నారు? రాముడి ప్రశాంతత, వేదభాషా పరిజ్ఞానాన్ని చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. వెంటనే తన వానర రూపాన్ని చూపించి నమస్కరిస్తాడు. నేను హనుమంతుడు, కిష్కింధ రాజ్యం నుండి వచ్చాను. మా రాజు సుగ్రీవుడు మీకు సహాయం చేయదలచి ఉన్నాడు. రాముడు లక్ష్మణులతో కలిసి హనుమంతుడు సుగ్రీవుని దగ్గరకు తీసుకెళ్తాడు.